మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. ప్రతి కష్టం, ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఎదిరింపులు, ప్రతి సమస్యలను ఆయనే పరిష్కరించుకుంటా ఈనాటి వరకు ఈ సేవను ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చాడు. పిల్లలు నిజంగా కొన్నిసార్లు ఇప్పటికీ నేను ఏమైనా ప్రార్థన చేస్తాను తెలుసా? చెప్పాను కదా, ఆ మోటార్ ఏంటి ప్రభువా, మోటార్ బాగు చేయించమంట. ఇప్పుడు మోటార్ బాగు చేయించాలనే మనసు కూడా లేదు. ఎందుకంటే నేనేం చేశాను చెప్పండి? చెప్పకుండా మోటారు కొన్నాను. కొన్నందుకు మోటార్ ఏమైందండి? ఈ రోజుకి అది వేస్టే. అందుకే అప్పటి నుంచి నాకు ఒక బుద్ధి వచ్చింది. ఏం తెలుసా? నీకు చెప్పకుండా ఏదైనా చేస్తే జీవితంలో ఇలానే ఉంటుందని నాకు నేర్పిస్తున్నావు కనుక నాకు అనుభవం వస్తుందయ్యా కనుక ఈ రోజు నేను చెప్తున్నా. ఈ మధ్య నేను ఎక్కడికో ప్లేస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి మేమేం చేస్తామంటే సేవలో కూడా అండి, మీరు కూడా చేస్తారు ఇలాంటి తప్పులు. ఏదైనా దేవుడిని అడగకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడి ఆలోచన చేయటం అనేది ఏ వ్యక్తిగానే ఉంటుందండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చింది తెలుసా? ఈ మోటారే గుర్తొచ్చింది. ఏ మోటార్ గుర్తొచ్చింది? స్టక్ అయిపోయింది అంతే, అది ఇంక పనికి రాకుండా పోయింది అంతే అని నాకు అనిపించింది. పిల్ల ఈనాటి వరకు ప్రభువు చిత్తములో ఈ సేవా పరిచయం దేవుడు కొనసాగింపజేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూదిగంతముల వరకు నేను మిమ్మల్ని సాక్షిగా ఉంచుతానని చెప్పాడు దేవుని వాక్యంలో. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చిందండి. దేవుని సన్నిధికి ప్రజలను ఎలా నడిపిస్తాడంటే, ఆయనంట ఒక విజిలేస్తేనండి, మనం పిలిస్తే రాని ప్రజలు, మనం నడిపించాలని ఎంత ప్రయత్నం చేసిన రానటువంటి వాళ్ళు. ఒక చోట రాశాడు సువార్తల్లో, దేవుడు ఒక చిన్న ఏల వేస్తే చాలంటాడు, వాళ్ళు పరిగెత్తుకుంటా వస్తారు. అయితే పిల్లరా, ఈ రోజున ఈ సేవా అనుభవాల గురించే మందిర వార్షికోత్సవ సందర్భంగా కొన్ని సంగతులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాక్య ప్రకారం పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం